ఇంటికి వెళ్ళాడు, ఆశ్రమానికి వెళ్ళాడు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏమిరా, ఏం జరిగిందిరా అన్నాడు. నాకు చాలా భయం వేసింది గురువుగారు, దేవత వచ్చి అడిగిందండి నన్ను మా ఇంట్లో దింపు, నాకు ఇవేం అక్కర్లేదన్నాను అన్నాడు. అరే ఎంత పని చేసావురా, ఇంకోసారి వెళ్దాను రా అన్నాడు. నా వల్ల కాదండి, నేను రానండి అన్నాడు. కానీ ఆ దేవత ఇతడిని విడిచిపెట్టలేదు. దేవత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి, నీవు పూర్వజన్మలో నా సాధన చేశావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం, నేను నీకు కనిపించాను, నువ్వు మళ్ళీ ఈ సాధన నువ్వు విడిగా చెయ్యి, నువ్వు ఎట్లా చేసేది నేను చెబుతా అని ఆ దేవతే అతడికి ఎట్లా చేయాలో చెప్పి చేయించింది. అతడు చాలా సిద్ధశక్తులు సాధించాడు, దేశాలు తిరిగాడు, అమెరికా వచ్చాడు, కోటీశ్వరుడైనాడు. గుర్ర పందాలలో ఏది గెలిచేది చెప్పేవాడు, లక్షలు కోట్లు సంపాదించాడు, దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, సమారాధనలు చేశాడు. ఇటీవలే ఒక 15 ఏళ్ళు ఆ ప్రాంతం